ప్రపంచం గర్వించదగ్గ నేత బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి దిశానిర్దేశం చేసిన వ్యక్తి. ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి దశదిశలను నిర్ధారించిన వ్యక్తి అని బీజేపీ జిల్లా కార్యదర్శి కాసా శ్రీనివాసులు అన్నారు. సోమవారం అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వారికి సమాజంలో గౌరవంతో పాటు పదవులు దక్కుతాయన్నారు. ఇలాంటి మహానీయుడిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మీ కాసా శ్రీనివాసులో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తాను. బుచ్చిరెడ్డిపాళెంలో 3వ వార్డు కౌన్సిలర్ గౌరవనీయులు శ్రీమతి అంబ్యా ప్రత్యూష గారి పిలుపు మేరకు ఈరోజు మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అయితే ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ప్రపంచ దేశాలు భారతదేశానికి దిశ దశ లేదు, భారతదేశం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందని చెప్పి ఎగతాళి చేసిన రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళ బృందం కలిసి దేశాల తిరిగి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆ రాజ్యాంగం కూడా వ్యక్తి కోసమో లేకపోతే వాళ్ళ సొంతం కోసం కాకుండా సమాజం కోసం, రాబోయే భారత పౌరుల కోసం రచించడం జరిగింది. ఆ మహానుభావుడు ఆ రోజు రాజ్యాంగాన్ని పటిష్టంగా రచించాడు కాబట్టి ఈరోజు ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు రాజ్యాంగపరమైన పదవులు అనుభవిస్తున్నారు. ఎమ్మెల్యేలు గాను, ఎంపీలు గాను, కౌన్సిలర్లు గాను, కార్పొరేటర్లు గాను, ఎంపీటీసీలు గాను, వార్డు మెంబర్లు గాను, సర్పంచులు గాను, చైర్పర్సన్లు గాను ఉంటున్నారు. ఆ మహానుభావుడు ఆ విధంగా ఆ రోజు రాజ్యాంగం రచించకపోతే ఈ రోజు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై ఏ విధంగా ఉండేది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు సంబంధించిన నాయకుడు కాదు, అన్ని వర్గాల నాయకుడు, ప్రపంచ నాయకుడు, భారతదేశాన్ని దిశ దశ చూపించిన నాయకుడు, భారతదేశాన్ని రాజ్యాంగానికి అందించిన నాయకుడు, ఆ రాజ్యాంగం కూడా పటిష్టంగా అందించిన మహోన్నత వ్యక్తి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ అంబేద్కర్ గారి బాటలో ఈరోజు ఎన్డీఏ కూటమి పయనిస్తోంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు నిర్వర్తిస్తూ ఆయన ఏదైతే చెప్పాడో సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అని ఏదైతే నినాదం ఇచ్చాడో ఆ నినాదాన్ని భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి వస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు కూడా అదేవిధంగా అంబేద్కర్ గారి ఆశయాల్ని నిర్వర్తిస్తూ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే ఉందో అంబేద్కర్ గారు ఏదైతే చెప్పాడో ఆ రోజు గ్రామాలకు పోండి, గ్రామాలకు బాటలేయండి, వాళ్ళకు పెన్షన్లు ఇవ్వండి, ఆటవిక సమాజానికి తీసుకురమ్మని చెప్పిన ఆయన యొక్క కోరికను నిర్వర్తిస్తూ ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకు పోతుంది. ఈరోజు మనం బుచ్చిరెడ్డిపాళెంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది.